కాపాడదురా. తప్పుకుంటే మంచిది, లేదంటే అవస్థలు పడతావు. ఏ అమ్మా నీ బిడ్డను కాపాడదురా? తప్పుకుంటే మంచిది, లేదంటే అవస్థలు పడతావురా. అమ్మ వస్తుందిరా, తప్పుకో. అమ్మ వస్తుందిరా, వెళ్ళిపోరా. ఏ అమ్మా నీ బిడ్డను కాపాడదురా? వెళ్ళిపోరా, లేదంటే నీకే ప్రమాదం. వెళ్ళిపోరా. ఏ గణేష్, మా అక్క మీ ఇంటికొచ్చిందని, నీకు సారీ చెప్పిందని ఫీల్ అవ్వకండి. నేను చెప్పినట్టు మీరు ఊరొదిలి వెళ్ళకపోతే మాత్రం మీ కుటుంబం నాశనం అయిపోతుంది గణేష్. మా అక్కకున్నంత దయా ఓపిక నాకు లేవు. ఇదే గుడిలో 25 ఏళ్ల కిందట ఒకడు వాళ్ల ప్రేమని గెలిపించడానికి ప్రయత్నించాడు. వాడిని ఇక్కడే దేవుడి నగలు దొంగతనం చేశాడని కొరడా దెబ్బలు కొట్టించాను. ఆ బాధ నువ్వు భరించలేవు. ఏంటలా చూస్తున్నావు? పెద్దవాడివి కాబట్టి అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. మా ఇంట్లో పని మనిషి పొట్టపురాణి అవ్వాలనుకుంటే ప్రతి క్షణం దానికి నరకం చూపించాను గణేష్. కొన్ని రోజులు మంచిగా మారాను, కానీ నా మనవరాలు పుట్టాక సహించలేకపోయాను. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు వాళ్ళు పడ్డ బాధ ఇప్పుడు నువ్వు నీ కూతురు పడకూడదని చెప్తున్నాను. ఇది జరిగిన కదా, చాలా స్మూత్గా చెప్తున్నాను. ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కిందాక మీద పడాల్సిన పెట్రోల్ పక్కన పడిపోయింది, ప్రాణాలతో బయటపడింది. అమ్మా, ఎందుకింత దారుణాన్ని కొడిగట్టారు? మా జోలికి మా జీవితాల్లోకొస్తే ఇంతకన్నా దారుణాలు జరుగుతాయని చెప్తోంది భవానీ. వచ్చిన దారినే వెళ్ళిపోతే మీకు భవిష్యత్తుంటుంది. అమ్మా, వెళ్ళిపోతాం. అమ్మా, వెళ్ళిపోతాం. అమ్మవారి మొక్కు చెల్లించడానికి వచ్చాం. అది పూర్తవగానే వెళ్ళిపోతాం. నువ్వనుకుంటున్నావు గాని అది నాతో ఛాలెంజ్ చేసి ఇక్కడికొచ్చింది. దాని ఫలితం అది బలవుతుందని దానికి తెలీదు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి దొరుకుతుంది. నా గురించి నీకు తెలీదు, కానీ మేగోటి గణేష్ అని నీ పేరున్నోడే ఒకడుంటాడు. వాణ్ణడుగు, చెప్తాడు. అప్పటికీ నీకు భయం రాకపోతే ఏం చెయ్యాలో, ఎలా పంపించాలో పంపిస్తాను. వద్దమ్మా, వద్దు. మేము వెళ్ళిపోతాం. మీ చూపు, మీ నీడ పన్నంత దూరంగా వెళ్ళిపోతాం. ఇంకా ఎందుకు ఆలస్యం? దాన్ని త్వరగా తీసుకెళ్ళు. ఆ బోనం అమ్మవారికి చేర్చేదాకా ఉంటాం. మీకెదురు పడదు, మీకెదురు చెప్పదు. మాట తీసుకున్నానమ్మా, నమ్మన్నమ్మా. అది కూడా చూస్తాను. తేడా వస్తే నేను చెప్పిన గతం మళ్ళీ మీ విషయంలో అవుతుంది. పద చైత్ర. मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
దేనికోసం వెతుకుతున్నారమ్మా? అదే నా తర్వాత మలిబోణం ఎత్తుకున్న అమ్మాయి ఎక్కడుంది పంతులు గారు? ఏమో చూడలేదమ్మా. అలాగా. ఇంతసేపు ఎక్కడికెళ్ళారు భవాని? సౌందర్య ఎక్కడా? ఆ, ఏమో అక్క, నాకు తెలీదు. తెలీదా లేక ఇక్కడి నుంచి తప్పించారా? అక్క, నిజంగానే తెలీదు. మమ్మల్ని నమ్మక్క. సరే, ఎక్కడున్నా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తుంది కదా. మీరైతే నిజంగా ఏం చేయలేదు కదా? నువ్వు చెప్పమంటే తనకి క్షమాపణ కూడా చెప్పాం. మళ్ళీ తన జోలికి మేమెందుకు వెళ్తాం అక్క? వాళ్ళకేదో ముఖ్యమైన పని ఉన్నట్టుందమ్మా, బయటే ఆగిపోయారు. మీరు అర్చన కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. అమ్మా, అందరూ నిష్టగా అమ్మవారిని ధ్యానించండమ్మా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దీనికెన్ని చెప్పినా మారలేదు భవాని. దాని బాబుకి నా గురించి బాగా తెలుసు. పూజ పూర్తవగానే తీసుకుని వెళ్ళిపోతా అన్నాడుగా. నువ్వు టెన్షన్ పడకో. బిడ్డా, ఇచ్చిన మాట మరవకు. గని ఏమో నన్ను మాటతో కట్టేసిండు. కనీసం అభి విషయంలోనైనా మా అయ్య మనసు మార్చు తల్లి. అభి, సౌందర్య వాళ్ళ నాన్నతో మీ ప్రేమ గురించి చెప్తుంది. ఒప్పుకుంటే మనం మా కుటుంబంలా కలిసిపోతాం. అవునరా. కుంకుమార్చన చేయిద్దాం, అంతా మంచి జరుగుతుందిరా. సౌందర్య వాళ్ళ నాన్నకు ధైర్యం వస్తే ఇక అంతా మంచి జరిగినట్టే. అమ్మ 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 ఏదైనా పెట్టండి అమ్మ, ఆకలేస్తుందమ్మా. అమ్మ 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 ఏదైనా పెట్టండి అమ్మ. అమ్మ ఒక రూపాయలు అమ్మ, ఆకలేస్తుంది. అమ్మ 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 3 రోజుల నుంచి ఏం తినలేదు. రే సూర్య, వాళ్ళ ఆకలి తీర్చకుండా ఎంత పెద్ద పండగ చేసుకున్నా ప్రయోజనం లేదురా. సంతోషంగా ఉండదు. రే, నేను ఇప్పుడే వస్తానురా. అభి ఏమైంది? నువ్వు తీసుకొచ్చిన బోనంలో అన్నమే కదా ఉంది. బోనం బోనమే, ఇంకొకరికి భోజనం. ఆకలి తీర్చడం ముఖ్యం సౌందర్య. పూజ అవ్వకుండా ఎవరికి పెట్టకూడదు అభి. అడుచూడు. చూసావా, వాళ్ళ ఆకలితో అలమటిస్తున్నారు. అమ్మవారికి పెట్టే నైవేద్యం
ఆ పిల్లలకు పెడితే తప్పులేదు. అమ్మవారేం కోపడరు. కానీ అది ఎట్లా అభి? మనుషుల్లో దేవుణ్ణి చూడలేనప్పుడు ఆ దేవుణ్ణి ఇంకెప్పుడూ చూడలేవు. మానవత్వం ముఖ్యం సౌందర్య. సాటి మనిషి కష్టాన్ని తీర్చడం కంటే గొప్ప సాయం, గొప్ప భక్తి ఇంకేం ఉండదు. ఆ బోనం తీసుకుని వస్తాను. అభి, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను అభి. నువ్వెందుకు? నేను తీసుకొచ్చిన బోనాన్ని వెళ్ళి తీసుకొని వస్తాను. అభి, తీసుకొచ్చాను. వాళ్ళ ఆకలి తీర్చేద్దాం పద. పిల్లలు ఆకలేస్తుందన్నారుగా, తినండి. వద్దన్నా, వద్దు. ఎందుకురా? బోనం పెడుతున్నారు కదన్నా, డబ్బులుంటే ఇవ్వండి అన్నా, ఏమైనా కొనుక్కుని తింటాం. గుళ్ళో అమ్మవారికి పెట్టుకున్న బోనం తీసుకొస్తే డబ్బులు కావాలంటారేంటి? తినండి. వద్దన్నా, మాకు డబ్బులే కావాలి. అర్థమైంది. మీరు భయపడకండ్రా. మీలాంటి పిల్లలు మా అనాథాశ్రమంలో చాలా మంది ఉన్నారు. అక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు. సరేనా? రే సూర్య, నేను వీళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తాను. అలాగే రండ్రా. రేయ్, ఈరోజు సౌందర్య వాళ్ళ నాన్నకు నీ ప్రేమ గురించి. మా ప్రేమ కన్నా ఈ పిల్లల క్షేమం ముఖ్యం. అభి, నీ ఆశయం ఏంటో నాకు తెలుసు. నువ్వేం ఆలోచించినా నలుగురి మంచి కోసమే ఆలోచిస్తావు, మంచి చేస్తావు. మా గనికి ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పొచ్చు. పిల్లల్ని తీసుకుని వెళ్ళవి. రే సూర్య, నువ్వు ఇక్కడే ఉండు. ఆ భవానీ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. నేనున్నాను కదరా, ఇంకేం భయం లేదురే. నువ్వు వెళ్ళరా. నువ్వు జాగ్రత్త. రండి పిల్లలు. వెళ్ళండి. వెళ్దామా? ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం. ఇది మళ్ళీ వచ్చింది భవాని. అక్క చూడకుండా జాగ్రత్త పడడం కష్టం అయిపోతుంది. ఈ పుష్పాలు సమర్పించండమ్మా. మీ అభిష్టాన్ని విన్నవించుకొని తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించండమ్మా. నాకు దూరమైన కానీ వాళ్లను, ఆ కుటుంబాన్ని నా ముందుకు తీసుకురమ్మా. అమ్మా, అమ్మవారికి హారతి ఇవ్వండి అమ్మా. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. అయ్యో గని అంటుకుంటుంది. సౌందర్య, అమ్మ సౌందర్య, సౌందర్య. అయ్యో
మేడం అక్కడ అది కర్పూరం. పార్వతి 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 అమ్మ పార్వతి అంటే అంటే మా మా పార్వతి తమ్ముడివి మా మా గణేష్వా? ఎక్కడున్నారయ్యా? ఏమైపోయారు? ఇక్కడికి ఎందుకు రాలేదు? అమ్మగారు అది అది క్షమించాలి. నా పేరు గణేశే కానీ నేను మేగోటి గణేష్ని కాదు. మేగోటి గణేష్ కాదు, మాగుంట గణేష్. మా ఇంటి పేరు మాగుంట. నీ భర్త నా పార్వతి తమ్ముడు కదూ? పార్వతి మీ ఆడపడుచు కదూ? మీరేదో పొరపాటు పడుతున్నారమ్మా. మేము ఈ ఇంట్లోకి ఈరోజే వచ్చినాం. చెప్పు, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు? నీకోసం నేను వెతుకుతుంటే నువ్వు 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 నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావెందుకు? తప్పు చేశావు, తప్పు చేశావు గాని తప్పు చేశావు. తప్పించుకోవాలని చూస్తూ తప్పుల మీద తప్పులు